వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్లోని కరాచీలో ఒక భారీ అగ్ని ప్రమాదం విషాదాన్ని నింపింది. ప్రముఖ షాపింగ్ మాల్ అయిన గుల్ ప్లాజాలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు మొత్తం బిల్డింగ్ ను చుట్టేశాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా డజన్ల కొద్ది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఈ మంటలు ఎలా మొదలయ్యాయి, అక్కడ జరిగిన బీభత్సం ఏంటి, మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లోని ఆర్థిక రాజధాని కరాచీలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక షాప్ లో మొదలైన నిప్పు నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు పాకింది. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే చూస్తూ ఉండగానే మొత్తం బిల్డింగ్ ను నల్లటి పొగ కప్పేసింది. మాల్ లోపల ఉన్న ప్రయాణికులు, షాప్ యజమానులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ నేవీ, కేఎంసీ, ఫైర్ బ్రిగేడ్ కు చెందిన సుమారు 20కి పైగా ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేయడానికి గంటల తరబడి శ్రమించాయి. భారీ స్నార్కెల్స్, వాటర్ మౌజర్లను ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడటం సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. సుమారు 7గురిని చాలా కష్టం మీద ప్రాణాలతో బయటకు తీసి సివిల్ హాస్పిటల్ కు తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పొగ కారణంగా ఊపిరాడక మరికొందరు తీవ్రమైన కాలిన గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారి సంఖ్య 20 కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. కరాచీలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.